స్తోత్రం. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను అబ్బో హల్లెలూయా స్తోత్రం చెప్పండి అమ్మా. ఆమేన్. మనం ఎవరని చెప్పండి. మనల్ని గనక ఎవడన్నా పొరపాటును ఆశీర్వదిస్తే వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. నువ్వు మాకు ఇవ్వు, దేవుడు నీకు ఇస్తాడు అని మనం అన్నామనుకో, ఈ ఇంగ్లీష్ చదువుకొచ్చారే ఆ కేరళ, ఆ పూనా, ఎక్కడెక్కడో డెహ్రాడూను, ఆ అమెరికా పోయి వాళ్ళు ఇక మనల్ని సప్పగా పిచ్చోళ్ళ కింద కడుతున్నారు. వీడికి ఇస్తేనంట ఇక వాళ్ళకి వచ్చేస్తాయంట. ఇట్లాంటి మాయ మాటలు చెప్తున్నారు పాస్టర్లు. ఆయన కింద అవసరమైతే బ్రహ్మానందం ఫోటో పెట్టి అని పెట్టి ఎగతాలు చేస్తున్నారు. ఓరి నాయన, మేము చెప్పే మాటలు కాదు, దేవుడిచ్చిన వాగ్దానం అది. పిలవబడిన దైవజనుని ఎవడైనా దీవిస్తే దేవుడు వానిని దీవిస్తాడు. పిలవబడిన దైవజనునికి ఎవడైనా ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడు వానిని ఆశీర్వదించేస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్యమా కాదా? మీరు మామూలు వ్యక్తులు, మీరు పిలవబడిన వ్యక్తులు, రక్షించబడిన దేవుని పిల్లలు, పిలవబడిన దేవుని పిల్లలు. దేవుని యొక్క పిలుపు మీకున్నప్పుడంట, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. మాట్లాడింది ఈ సంగతి డబల్ అండర్లైన్ చేసుకోవాలి మీరు. నేనైతే సున్నాలు చుట్టేసుకుంటే కానీ ఇంకా నాకు ఎంతో ఆనందం కలిగింది. స్తోత్రం.